ఆ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఏపీలోని కూటమి పార్టీల్లో హాట్ టాపిక్గా మారాయి ఇప్పుడు. అయితే తన మాటల్ని వక్రీకరించారని, తన ఉద్దేశం వేరే అని ఆయన వివరణించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాటలు ఇలా ఉంటే, కూటమిలో భాగస్వామిగా ఉంటున్న బీజేపీ నేతల విచిత్ర రాగాలపై తరచూ చర్చ జరుగుతోంది. ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రీసెంట్ గా కమ్మటి పాలన అంటూ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు కారణమైంది. తనదైన శైలిలో ప్రత్యర్థులను విమర్శించే ఆదినారాయణ రెడ్డి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా దుమారం రేపాయి. పార్టీ సమావేశాల్లో పదవులు, ఇతర అంశాల గురించి ప్రస్తావించే ఆదినారాయణ రెడ్డి కూటమిలో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఈ క్రమంలో ఆయన కూటమి పాలనకు కులాన్ని ఆపాదించడం చర్చనీయాంశమైంది. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది, అది కమ్మగా ఉండడం అంటే ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ. తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో దీనిపై వివరణ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి. కూటమి పాలన సమర్థవంతంగా, రుచికరంగా ఉండాలన్నదే తన వ్యాఖ్యల ముఖ్య ఉద్దేశం అన్నారు. కమ్మటి రాజ్యం అంటే సమర్థవంతమైన టేస్ట్గా ఉండాలనేది నా ఉద్దేశం. దాన్ని మీరు వ్యక్తిగతంగా వేరే రకంగా తీసుకొని రకరకాల ప్రచారం చేస్తే ఇట్లే ఉంటుంది. దయచేసి ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళను కట్టడి చేయాలి. రెండవది, ఎవరైనా బాధపడింటే నా మాటల వల్ల నేను కూడా బాధ వ్యక్తం చేస్తున్నా. ఎవరైనా బాధపడింటే సమాజం కాదు, అన్ని సమాజం అందరం ఒకటే అనే ఉద్దేశంతో అనే మాటలు మీరు వక్రీకరణ మా తప్పు. మరోవైపు ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఆ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో, కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ, వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతలు కొన్నిసార్లు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం సరికాదన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇక శ్రీశైలంలో శివభక్తులతో అనుసరించిన తీరును ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తప్పుపట్టారు. దీంతో సత్యకుమార్ లాంటి ఒకరిద్దరు బీజేపీ నేతలు మినహా మిగతా నాయకులు పార్టీ లైన్ విషయంలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది.